ఇంటర్స్టేట్ ఈ అటెన్షన్ డైవర్షన్ అండ్ రాబరీ గ్యాంగ్ ని కామారెడ్డి పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ లో మొత్తం సభ్యులు 5. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. అందులో 4 నాగపూర్ చెందిన వాళ్ళు, ఒక పర్సన్ మాత్రం వెస్ట్ బెంగాల్ మన బార్డర్ ఇండియా బార్డర్ కి చెందిన వ్యక్తి. వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్ లా ఏర్పడి సుమారుగా చాలా ఆఫెన్సెస్ చేశారు. మన కామారెడ్డిలో ఒక హెసిడెంట్, ఒక అటెన్షన్ డైవర్షన్ చేశారు. నిజామాబాద్ లో 2 రాబరీస్, మళ్ళీ మిగతా జిల్లాలో మిగతా రాష్ట్రాల్లో బల్లాషా, చంద్రాపూర్ పోలీస్ స్టేషన్ కూడా మల్టిపుల్ కేసెస్ ఇలా పైన ఉన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లో కూడా నారాయణగూడ, చార్మినార్, మార్కెట్ పోలీస్ స్టేషన్, కుప్పల్ పోలీస్ స్టేషన్ కూడా ఇలా పైన కేసులు మనకు తెలుస్తా ఉంది. ఇది కాకుండా బెంగళూరులో సుమారు 40 నుంచి 50 కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళ నుంచి కూడా ఒక టీం వచ్చి వెరిఫై చేస్తారు. మన జిల్లాలో నిన్న రోజున ఒక 9 HP రిపోర్ట్ అయింది. ఆ 9 HPలో మనకి 2 రూపాయలు పోతే అందుబాటులో వచ్చడం జరిగింది. అండ్ ఒక కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్ మనకి SBI ATM దగ్గర ఒక అటెన్షన్ డైవర్షన్ కూడా వీళ్ళు చేయడం జరిగింది. ఈ అటెన్షన్ డైవర్షన్ లో వీళ్ళు ఒక అమాయకమైన పద్ధతి వల్ల అమౌంట్ విత్డ్రా చేసుకుంటే వాళ్ళు మేము లెక్కించిస్తామని చెప్పేసి నమ్మించి వాళ్ళ దగ్గర 50,000 రూపాయల కట్ట తీసుకొని అది ఎక్కబెట్టి అందులో 15,000 రూపాయలు మీకు తీసేసుకోవడము, ఇటువంటి కూడా మనకి చేయడం జరిగింది. అండ్ మిగతా పోలీస్ స్టేషన్ నిజామాబాద్ లో కూడా వీళ్ళు సిమిలర్ అఫెన్స్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఆయన నిర్మల్ కూడా కొన్ని కేసులు చేసినట్టుగా మనకి చెప్తా ఉన్నాం. సో ఈ టీము వీళ్ళు అఫెన్స్ చేసిన వెంటనే అయితే బస్సు కానీ లేకపోతే ట్రైన్ కానీ తీసుకొని మిగతా లొకేషన్ కి చేంజ్ చేస్తూ ఉంటారు. సో మన ఏరియాకి వచ్చిన తర్వాత 2 ఆపరేషన్ చేసిన తర్వాత వీళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర వెళ్తున్నాం అనే ప్రయత్నంలో మనకి ఇన్ఫర్మేషన్ తోటి వీళ్ళని సభ్యులు పట్టుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర నుంచి 3 సెల్ ఫోన్స్ అండ్ 4,000 రూపీస్ క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో చాలా అత్యంతమైన ప్రతిభ ప్రదర్శించిన డిఎస్పీ గారికి, ఇన్స్పెక్టర్ రాజీ అండ్ సాయి కృష్ణ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సిసిఎస్ సిబ్బంది కూడా నా తరఫున పీజీ గారి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు. మనకి ఒక 9 HP రిపోర్ట్ అయితే అప్లై జరిగింది హౌస్ బ్రేక్. ఆ హౌస్ బ్రేక్ సంబంధించి క్లూస్ అన్ని వెతికి మొత్తం పరిశీలన చేసిన తర్వాత మనకు కొంచెం క్లూస్ రావడం, అందులో ఉన్న వ్యక్తులు యాక్చువల్గా ఊరికెళ్తే మెయిన్ గేట్ లాక్ బ్రేక్ చేయకుండా ఇంటి డోర్ బ్రేక్ చేసుకుని 3 వీవాలు బ్రేక్ చేసేసి ప్రాపర్టీ తీసుకెళ్ళలేదు. సో అది క్లూస్ తోటి మనం వెరిఫై చేస్తే ఇతన్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. అతని డీటెయిల్స్ విశ్వనాథ్, ఇతను గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతని దగ్గర నుంచి సుమారుగా మనము బంగారం 3.5 తులాలు అండ్ బంగారం ½ తులా, వెండి గొలుసు 20 తులాలు అండ్ నగదు 15,000 రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. ఇతని క్రైమ్ హిస్టరీ చూస్తే ఇతను మొత్తం 17 క్రిమినల్ కేసెస్ లో ఇవ్వాలని మనకు తెలుస్తా ఉంది. ఎల్బీనగర్ లో 7 కేసులు, జవహర్ నగర్ లో 5 కేసులు, నాచారంలో 2, శంకరపేట్, లక్ష్మీదేవపల్లి, కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో 1 కేసు, ఆంధ్రప్రదేశ్ లో నూజివీడ్లో, కందుకూరులో, ఒంగోలు, విజయవాడ, తాడిపల్లిగూడెం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ చేసినట్టు తెలుస్తుంది. ఇతన్ని వీళ్ళ మదరిల్లాది బాన్స్వాడ కవర్ చేత మరి కూడా అఫెన్సెస్ చేస్తా ఉన్నాడు. ఇతను 2 months బ్యాక్ జైలు నుంచి బయటికి రావడం జరిగింది. నూజివీడ్లో జరిగిన దొంగతనం కేసులో జైలుకి వెళ్ళి 2 months బ్యాక్ రావడం జరిగింది. బట్ బయటకు వచ్చినప్పటికీ కూడా సేమ్ అతను ప్రవృత్తి మారకుండా సేమ్ దొంగతనం చేస్తా ఉన్నాడు. అతన్ని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. సో ఇతన్ని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన దేవరపల్లి పోలీస్ స్టేషన్ అయిన సిసిఎస్ జాయింట్ టీమ్స్ ఆపరేట్ చేయడం అండ్ అతన్ని పట్టుకోవడం ఇది చాలా గుడ్ జాబ్ చేస్తారు. వీళ్ళకు గౌరవ డీజీ గారి తరఫున నా తరఫున కూడా అభినందనలు. థ్యాంక్ యూ.